ఒకే సమయంలో ఒకే చోట నీళ్లు నెత్తురు ప్రవహించవు. ఇవి 9 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఉద్దేశించి మోదీ గారన్న మాటలు. అయితే అప్పుడు ఆయన చెప్పిన ఈ మాట ఇప్పుడు నిజం అవ్వబోతుంది. రీసెంట్గా పెహల్గాంలో సివిలియన్స్ పై జరిగిన అటాక్ తర్వాత మోదీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ఉగ్రవాదులు టూరిస్టులు ఉన్న ప్లేస్ కి ఒక యాప్ ని ఉపయోగించి వచ్చారని, అది పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో తయారు చేయబడిందని నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దాంతో ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసినా వాళ్ళకు బుద్ధి రాకపోవడంతో ఈసారి మోదీ పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టడానికి ఒక ప్లాన్ వేశారు. అదే వాటర్ స్ట్రైక్. పాక్తో ఈసారి మోదీ గారు ఆర్మీతో యుద్ధం చేయడం లేదు, పాక్ అవసరాలతో యుద్ధం చేయబోతున్నారు. అందుకోసమే ఓ 5 కఠినమైన నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. అయితే అసలు మోదీ ప్లాన్ ఏంటి? ఈసారి ఇండియా కొట్టే దెబ్బకు పాక్ బిలబిలలాడబోతుందా? సింధు అగ్రిమెంట్ అంటే ఏంటి? పాక్ త్వరలోనే ఎడారిగా మారబోతుందా? రానున్న 48 గంటల్లో ఇండియాలో ఉన్న పాకిస్తానీలందరినీ మోదీ ఏం చేయబోతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సరదాగా పెహల్గాంలోని బైసారన్ వ్యాలీలో ఎంజాయ్ చేస్తున్న టూరిస్టుల వద్దకు మిలిటరీ డ్రెస్లలో ఓ నలుగురు వచ్చి అక్కడి టూరిస్టులతో ముందుగా సరదాగా మాట్లాడి వారిలో నుండి ముస్లింలను ముందుగా ముస్లిమేతరుల నుండి వేరు చేశారు. ఆ తర్వాత నిర్దాక్షిణంగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోగా సుమారుగా 30 మంది విగత జీవులైపోయారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ మీద దాడులు చేసే వీళ్ళు ఇప్పుడు టూరిస్టుల మీద కూడా దాడి చేయడంతో ఈ సంఘటన మీద ఇండియా ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే గత 25 ఏళ్లలో ఇలాంటి దాడి ఎప్పుడు జరగలేదు. ఎన్ఐఏ వాళ్ళు ఈ దాడి నుండి తప్పించుకున్న కొందరి నుండి ఈ టెర్రరిస్టుల ఫోటోలను మీడియాకి రిలీజ్ చేశారు. అయితే ఈ సంఘటనతో ఆర్మీ అలర్ట్ అయి దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టింది. అప్పుడే వారికి నంబర్ ప్లేట్ లేని ఒక బైక్ దొరికింది. దాంతో ఈ బైక్ సహాయంతోనే వారు ఇక్కడికి వచ్చారని కన్ఫర్మ్ చేసుకున్నారు. దాడి గురించి తెలిసిన వెంటనే దుబాయ్ పర్యటనను మధ్యలోనే ఆపేసి మోదీ గారు కాశ్మీర్ కి చేరుకొని హోమ్ మినిస్టర్, ఆర్మీ ఆఫీసర్స్ అండ్ అజిత్ దోవల్ తో మాట్లాడారు. అయితే ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. అలాగే ఈ ఉగ్రవాదులు దాడి జరిగిన చోటుకి రావడానికి GPS తరహా ఒక యాప్ ని వాడారని, అది పాక్ ఆర్మీ వాళ్ళే డెవలప్ చేశారని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ లోనే స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఈ దాడి వెనుక హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడైన సైఫుల్లా కసూరి చేయి ఉందని చెబుతున్నారు. దాంతో ఈ దాడి పాకిస్తానే చేయించిందని అందరికీ అర్థమైపోయింది. అలాగే పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాంతో ఇండియా మళ్లీ ఏదైనా స్ట్రైక్ చేస్తుందేమో అని పాక్ ముందుగానే అప్రమత్తమైంది. టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ బోర్డర్ లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్ బేసిస్ కు సమీపంలోని విమానాలను మోహరించింది. కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపు ఉన్న లాహోర్, రావల్పిండి సమీపంలో ఉన్న క్యాంపులకు విమానాలను తరలించినట్లు తెలుస్తుంది. అయితే మోదీ గారు మాత్రం ఈసారి పాకిస్తాన్ ఎలాగైనా చావు దెబ్బ తీయాలని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిగా ఇండియాలో ఉంటున్న పాక్ టూరిస్టులు కానీ, పాక్ పౌరులు కానీ 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలని పాక్ హైకమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ వీసాలను కూడా నిషేధించి పాకిస్తాన్ దేశీయులను భారత్ లోకి అనుమతించమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో బంధువులమంటూ వచ్చే ఉగ్రవాదులు శత్రువులను పూర్తిగా కట్టడి చేసినట్లు అవుతుంది. అలాగే అటారీ వాగా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేశారు. సంబంధిత పత్రాలతో ఇప్పటి వరకు అటారీ చెక్ పోస్ట్ దాటి భారత్ లోకి వచ్చిన వారు మే 1వ తేదీలోపు వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. దీన్ని మూసివేయడం వలన 2 దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని వలన భారత్ నుంచి ఇప్పటి వరకు తరలి వెళ్తున్న వస్తువుల రవాణా ఆగిపోతుంది. దీంతో అక్కడి వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. దానికి తోడు ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల మార్పిడి కూడా లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇక న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో నియమించబడిన సలహాదారులను కూడా దేశం విడిచి వెళ్లిపోమని తెలిపారు. అలాగే పాక్ నుండి మన భారత సలహాదారుడిని కూడా వెనక్కు రప్పిస్తున్నారు. ఈ చర్య 2 దేశాల మధ్య సైనిక స్థాయి చర్చలు మరియు సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తుంది. ఇక ఆఖరిగా పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేస్తూ సింధు వాటర్ అగ్రిమెంట్ ని మోదీ గారు క్యాన్సిల్ చేస్తూ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సింధు నది, జీలం, బియాస్, సట్లెజ్ నది నీళ్లు పాకిస్తాన్ కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఇదే విధంగా 1948 ఏప్రిల్ 1న భారతదేశం పాకిస్తాన్ కు నీటిని ఆపేసింది. దీనివల్ల పాకిస్తాన్ పంజాబ్ లోని 17 లక్షల ఎకరాల భూమి నీరు లేక బీడుగా మారింది. సింధు నది అగ్రిమెంటు 1960 సెప్టెంబర్ 19వ తేదీన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971
మరొకటి 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఇండియా ఎప్పుడూ నీటిని ఆపలేదు. కానీ తాజాగా పహల్గం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంట్ కరాచీలో భారత ప్రధాని మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ ఆయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లెజ్ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులైన సింధు, చినాబ్, జీలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది. జీలా, చినబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తుంది. భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు వచ్చి త్వరలోనే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. ఎందుకంటే ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశానికి సింధు నది జలాలే ప్రధాన వనరు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ దేశంలో ఈ నది జలాలు అత్యంత కీలకం. అయితే ఈ నది జలాలను కేవలం పంజాబ్ మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటిని వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. పలు సందర్భాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్పై దాడులు చేసినా, భారత్పై యుద్ధానికి తెగబడినా కూడా మన దేశం ఎప్పుడూ ఈ నది జలాల విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ ప్రస్తుతం మోదీ సర్కార్ ఉగ్రవాదంపై పాక్ తీరును ఉపేక్షించలేమని ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే దాడి జరిగినప్పుడు ఒక మహిళ తన భర్తతో పాటు తనని చంపమని అడగగా ఆ ఉగ్రవాదులు నిన్ను చంపము, నువ్వు వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పని అన్నారు. అంటే వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ నుండి, ఆ దేశం నుండి ఎంత సపోర్ట్ ఉంటే వాళ్ళు ఆ మాట అనగలరు. 2019 నుండి 2024 మధ్య ఇండియన్ గవర్నమెంట్ జీరో టెర్రర్ టాలరెన్స్ అనే పాలసీని ప్రకటించి 1000 మంది కంటే ఎక్కువ మంది టెర్రరిస్టులను చంపినా, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసిన పాకిస్తాన్ కు ఏం మాత్రం బుద్ధి రాక మళ్ళీ పాకిస్తాన్ తన టెర్రరిస్ట్ గ్రూపులతో ఇలా చేయడం వల్లే మోదీ గారు ఈ నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ దాడికి సంబంధించి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, దుబాయ్, ఇజ్రాయెల్ వంటి ప్రపంచ దేశాలు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఇండియా మీద జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి తమ సహకారం ఎప్పుడు ఇండియాకు ఉంటుందని తెలిపారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి దాడి చాలా బాధాకరం, చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. అలాగే ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేసి పాకిస్తాన్ విషయంలో ఎటువంటి సపోర్ట్ అయినా తాము ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇండియాకు సపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు పాక్ పరిస్థితి దారుణంగా మారింది. ఎందుకంటే చైనా సపోర్ట్ చూసుకొని ఇదంతా పాకిస్తాన్ చేస్తుంటే భారత్ కు ఏకంగా ప్రపంచం మొత్తం సపోర్ట్ చేయడంతో చైనా వెనుక తగ్గినట్లు సమాచారం. జరిగే పరిణామాలు చూస్తుంటే త్వరలోనే భారత్ లాగా మిగిలిన దేశాలు కూడా తమ దేశాలకు పాకిస్తాన్లను రానివ్వకుండా, అక్కడి వారిని పాకిస్తాన్ కు వెళ్లనివ్వకుండా, ఎగుమతులు దిగుమతులు జరగకుండా ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ని ఒంటరి చేసి ఆర్థిక యుద్ధం చేయబోతున్నట్లు కొంతమంది అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో మోదీ గారు పాక్ ని ఇంకెన్ని విధాలుగా దెబ్బతీస్తారో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.